ఎంతో రుచికరమైన టేస్టీ క్రిస్పీ వెరీ కలర్ఫుల్ ఆనియన్ సమోసా అండి. ఈరోజు వేడి వేడి సమోసా రెడీ. క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన ఆనియన్ సమోసా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. దానికోసం అయితే మనము ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి, ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు, మరి ఈ వీడియోలోకి వెళ్ళేసి మనం ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి వెళ్ళిపోదామా? మనము ఇక్కడ ముందుగా ఒక 2 కప్స్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. మీకు నచ్చితే మైదా పిండి కూడా యూజ్ చేయవచ్చు అన్నమాట. 2 కప్స్ గోధుమ పిండి పక్కన పెట్టేసుకొని నేను 3 ఆనియన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 3 ఆనియన్ సన్నగా కట్ చేసి మనము పక్కన పెట్టేసుకుందాము. స్టఫ్ కోసం అండి ఇది. చాలా సన్నగా తరుక్కోవాలి. దీంట్లోకి కూడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్ ఇలాంటివి కూడా, మనకు స్వీట్ కార్న్ కానీ ఇలాంటివి కూడా, ఆలూతో కూడా మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్తో చేశాను, మీరు ఆలూతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తము అన్నీ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకోవాలి. మొత్తము ఇలా 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఈ వైట్ది మనము వేయకూడదు అనమాట, ఎందుకంటే ఈ గడ్డలు అవుతాయి, దానికి అది వేయకుండా మనం కట్ చేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. తగినంత వేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా ఒక దగ్గర ఈవెన్గా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. అంతా కలుపుకున్నాక ఇట్లా కలిపి మనం ఇట్లా పట్టుకొని చూస్తే మనకు ఇలా ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా రావాలి, ఈ విధంగా అన్నమాట. మళ్ళీ అంత గట్టిగా వద్దు, అంత పలచగా వద్దు, మీడియంగా ఇలా వస్తే చాలా బాగుంటుంది. దీన్ని ఒక కవర్లో పెట్టేసి మనము ఒక బౌల్ పెట్టేసి మనము ఒక 2 అవర్స్ పాటు నాననిద్దాము. ఇప్పుడు ఆ లోపు అయితే మనము దీనికోసము మనము సమోసా రెడీ చేసుకోవడానికి, మనము సమోసా అంటించడానికి మనము కొంచెం ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని ఇలా జారుగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి, గడ్డలు లేకుండా. దాంట్లో ఇంత మెత్తగా రావాలన్నమాట. మెత్తగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి స్టఫ్లోకి ఆనియన్ కట్ చేసాం కదా, అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మనము పచ్చిమిర్చి ఏంటంటే మనం సమోసాలోకి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి తింటాం కదా, దానికోసం అయితే ఇట్లా పొడుగ్గా చీల్చుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చుకోవాలి. చీల్చుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఆ చీల్చుకున్న సమోసాని కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్లో నానబెట్టాలండి. ఎందుకంటే కొంచెం స్పైసీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా అంతా కలిపి ఇప్పుడు మనము ఆనియన్లో అయితే అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అందులో కూడా ఆనియన్లో కూడా కొంచెము మనం సాల్ట్ వేసుకొని తగినంత కారం అండి, మనకు ఎంత తినాలనుకుంటున్నామో అంత కారం వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఆనియన్స్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఇంత ముందుకు కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని, అది కవర్ తీసేసి మనము, అది కాస్త మెత్తగా అయింది.
ఇలా మెత్తగా రావాలన్నమాట. మెత్తగా వచ్చే వరకు ఇలా నాననివ్వాలి. ఇప్పుడు మనము చపాతీ చేసుకోవడానికి ఇలా బండ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని దీని మీద అయితే చాలా పెద్దగా పల్చగా చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మనకు చపాతీ పీట మీద అయితే చిన్నగా ఉంటుంది కదా, చపాతీ పీట దాని మీద అయితే చిన్నగా వస్తాయి, మందంగా వస్తాయి. ఈ బండ మీద అయితే మనకైతే చాలా పల్చగా, ఈ సమోసాకి అయితే చపాతీ అనేది చాలా పల్చగా చేసుకోవాలండి. నీట్గా పల్చగా చేసుకోవాలి. పిండి అయితే మరీ అంత గట్టిగా ఉండొద్దు, మరీ అంత పల్చగా ఉండొద్దు. గోధుమ పిండి మనకు మైదా పిండి అయితే పల్చగా ఉన్నా ఏం కాదు, గోధుమ పిండి అయితే ఎక్కువ పల్చగా ఉండొద్దు అనమాట. ఎందుకంటే పల్చగా రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా ఈవెన్గా మంచిగా రౌండ్గా చేసుకొని మనము ఈ చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని చపాతీలను అయితే ఇదే విధంగా చాలా పల్చగా ఇలా చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే ఈ వీడియో అయితే చాలామంది మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మధ్యలో స్కిప్ చేస్తే లాస్ట్కి కుకింగ్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఎలా తెలుస్తుందండి. మధ్యలో కొంచెం చూసేసి, స్టార్టింగ్లో కొంచెం చూసేసి స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదనమాట ప్రొసీజరు. మీరు నేర్చుకోవాలనుకుంటే మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, వంట ఈజీ అయిపోతుంది. మీరు మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు. నా వీడియోస్ చూసేవాళ్ళు చాలా వరకు అయితే అంత బోరింగ్గా కూడా ఏం లేవు కదా, బాగానే ఉంది కదా ప్రొసీజరు. నాకైతే కుకింగ్ బాగానే అనిపిస్తుంది, నాకు నచ్చిందనమాట. మంచి స్పెషల్సే చేస్తున్నాను. ఇవి చేసుకొని మీరు ఇంట్లో ట్రై చేసి అయితే చాలా చాలా బాగుంటాయండి. నేను చెప్పేటివి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మీరు మధ్యలోనే స్కిప్ చేస్తే మాత్రము ఏమీ అర్థం కాదు. ఇలా చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వీటిని ఎలా అంటే మరీ మాడేటట్టు కాల్చొద్దండి, పూర్తిగా కాల్చొద్దు. హాఫ్ బాయిల్ లాగా ఇలా ఈ విధంగా కొంచెం తడి ఆరిపోయే వరకు పెనం మీద అయితే ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలన్నమాట. ఎక్కువ మాడనివ్వద్దు, చపాతీ కూడా ఎక్కువ కాలొద్దండి. జస్ట్ మనకి తడి ఆరిపోయే వరకు ఇలా కాల్చాలి. ఇలా ఒకదానికొకటి కాల్చుకుంటూ మనము పక్కన పెట్టేసుకోవాలి. సమోసాకైతే ఇలా అయితే పెనం మీద తడి ఆరబెట్టినట్టు కాల్చాలండి. ఇలా కాల్చుకొని మనం అన్ని చపాతీలు ఇదే విధంగా మనం కాల్చుకోవాలన్నమాట. అన్ని చపాతీలను ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని అన్ని మడత వేసుకొని మనం ఎడ్జెస్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ ఇట్లా అంచులు అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనము మధ్యలో మిగిలిన పార్ట్స్ ఏవైతున్నాయో దాంట్లో అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పార్ట్స్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ రౌండ్స్గా ఉంటాయి కదా, అవి అయితే మనకు సమోసాకి వీలు అవ్వదన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు సన్నగా ఇలా లేయర్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. అన్నీ ఇలాగే కట్ చేసేసుకొని పెట్టుకొని మనము దీనిలోకి అయితే ఇప్పుడు సమోసా రెడీ చేసుకొని స్టఫ్ ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ ప్రొసీజర్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ఎడ్జెస్ కూడా వేస్ట్ కావద్దు. ఈ ఎడ్జెస్ ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి మనం ఆనియన్లో కలుపుకోవాలండి. ఆనియన్లో కలుపుకుంటే మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇవి అయితే సమోసాలు మనము స్టఫ్ పెట్టుకొని మనము రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్క లేయర్ తీసుకొని ఈ విధంగా, ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కదా మధ్యలో పాటు, ఇది 2 భాగాలుగా చేసేసుకొని ఇందులో మనము స్టఫ్ పెట్టుకొని ఇప్పుడు ఫోల్డ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మనకు
పల్లి కవర్ లాగా ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకొని మిగతా ఉంది కదా మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాంతో అంటించాలన్నమాట. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి అయితే ఫ్రై చేస్తున్నాను. అవి కూడా ఆనియన్లో నేను ఇప్పుడు కలిపి స్టఫ్ అయితే పెడతానన్నమాట. ఈ ఆనియన్ ఉన్నాయి కదా దీంట్లో కలిపి ఇప్పుడు అన్నీ కలిపి స్టఫ్కి రెడీ చేస్తున్నాను. ఇంతకుముందుకు ఆనియన్ అయితే కలిపి పెట్టుకున్నాను కదా దాంట్లోనే ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ఎడ్జెస్ అయితే వేసాను. ఈ విధంగా అండి ఇట్లా కోణాకారంలో చుట్టుకొని మనము దీంట్లో స్టఫ్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్సే, కాకపోతే మనకు సమోసాలు చుట్టుకునే వరకు కొంచెం టైం అయితే పడుతుంది. ఒకరమే ఉంటే, ఇద్దరు ఉంటే ఏం కాదు, ఒకరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒకరు ఉంటే కొంచెం మెల్లగా అయినా చేసుకోవచ్చు. కొంచెం అలవాటు అయితే ఫాస్ట్గానే అవుతుంది. అలవాటు లేని వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటి చుట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఆరనివ్వాలన్నమాట. ఇవి ఎడ్జెస్ అంటించాం కదా మనం గోధుమ పిండితోటి, అది కాస్త ఆరిపోతుంది మనం అన్నీ చుట్టేసే వరకు. ఇలా ఈ విధంగా అన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనము కాల్చుకోవాలండి స్టవ్ మీద. ఈ ఆనియన్లో చపాతీ అంచులు ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం సమోసాలు వేసేసి ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా కావాలి. మెత్తగా ఉన్నప్పుడు తీయకూడదు, ఎందుకంటే కొంచెం పిండి కాలాలి. మంచిగా కాలితేనే బాగా టేస్ట్ ఉంటాయి సమోసాలు. మనము కొంచెం రెడ్గా అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ కాల్చేసుకోవాలి. ఈ రకంగా ఒక్కొక్కటి అన్నీ మనము రెండు కానీ ఒక్కొక్కటి కానీ వేసుకొని కాల్చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని మనం ఉప్పులో నానబెట్టాముగా, ఆ మిర్చిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసి మనము సమోసాల మీద అయితే పెట్టేసుకుంటే గార్నిష్ రెడీ అయిపోతుంది. వేడి వేడి సమోసా రెడీ. క్రిస్పీగా, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సూపరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేసారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.